విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బందర్ రోడ్డులోని కేడీసీసీ బ్యాంక్ ఎదురుగా ఉన్న మెడికల్ గోడౌన్లో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో 5 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. 5 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లుగా అంచనా వేశారు. విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బందర్ రోడ్డులోని కేడీసీసీ బ్యాంక్ ఎదురుగా ఉన్న మెడికల్ గోడౌన్లో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో 5 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. 5 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లుగా అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. రైట్ హరీష్, మన విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తోంది ఏ స్థాయిలో ప్రమాదం జరిగిందనేది. అసలు ప్రమాదానికి గల కారణం ఏంటి? 5 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రజెంట్ మంటలు అనేవి అదుపులోకి వచ్చాయా? ప్రస్తుతం పరిస్థితి అయితే అదుపులోకి వచ్చిందైతే కనిపిస్తుంది ఆశ. ఎందుకంటే మంటలు ఇంకా ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పొగ కూడా వ్యాపించడంతో కొంతవరకు కూడా స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏదైతే గోడౌన్కి సంబంధించినటువంటి నిల్వల్లో వచ్చినటువంటి నిప్పు రవ్వలు ఒక్కసారిగా భారీగా అంటుకున్నాయి. దీంతో మొత్తం పూర్తిగా వ్యాపించేశాయి అన్నటువంటి ఒక ప్రాథమికమైనటువంటి సమాచారం ఫైర్ సిబ్బందికి వచ్చింది. వెంటనే వాళ్ళు రంగంలోకి వచ్చినప్పటికీ కూడా అప్పటికే మంటలు పూర్తిగా వ్యాపించేయడంతో మొత్తం గోడౌన్ మొత్తం కూడా దగ్ధమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదే సమయంలో ఫైర్ సిబ్బంది వచ్చి ఫైర్ ఇంజన్ తో మంటలు ఆపేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అవి అదుపులోకి రాకపోవడంతో అదనంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఫైర్ ఇంజన్లను తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాదాపుగా 7 ఫైర్ ఇంజన్లు వచ్చాయి. ఇప్పటికీ మంటలో కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ప్రమాదానికి సంబంధించినందుకు కూడా పూర్తిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమా, లేదంటే రాత్రిపూట అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ చేసుకున్నటువంటి వంటల దగ్గర ఏదైనా ప్రమాదం జరిగిందా అన్నది మాత్రం కొంతవరకు కూడా అనుమానాస్పదంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. భారీ ఎత్తున పూర్తిగా తెల్లారకు ముందే మంటలు వ్యాపించడం, దట్టమైన పొగ చుట్టుముట్టడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది ఆశ. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.